వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. నగరంలో మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో నగరంలో మరో గంటలో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా ప్రజలు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే బంజారాహిల్స్ లో చిరుజల్లులు ప్రారంభం కావడంతో వాహనదారుల్లో మరింత టెన్షన్ మొదలైంది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. దీనిపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. మరికొన్ని గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం పడనున్నట్లుగా తెలుస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. పర్వీన్, మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గత 2 రోజుల క్రితం వరకు చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగానే కాదు, మొత్తంగా తెలంగాణ రాష్ట్రాల్లో కానివ్వండి, లేదంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అంటే ఆ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఒక తీపి కబురు అందింది అన్నట్లుగానే చెప్పాలి. కానీ మొత్తంగా చూస్తే మొన్న ఒక 2 రోజుల క్రితం అయితే మాత్రం ఒక్కసారిగా వాతావరణం అయితే మారింది. పూర్తిగా మేఘావృతం అవటమే కాకుండా ఒక భారీ వర్షము 50 నుంచి 60 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు కూడా వీచినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే మాత్రం ఒక ప్రకటన వెలువడించింది. ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం, అదేవిధంగా దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, వీటికి అనుసంధానంగా కూడా చక్రవాత ఆవర్తనం వల్ల మొత్తంగా కూడా రానున్నటువంటి 24 గంటల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా ప్రత్యేకంగా ఇప్పటికే చూస్తే మాత్రం హైదరాబాద్ లో వాతావరణం అయితే మేఘావృతం అయింది. మొత్తంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అయితే మాత్రం చిరు జల్లులు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఖైరతాబాద్, లకిడికపూల్ ప్రాంతాల్లో, అదేవిధంగా ఇతరత్ర కొంత సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా కొంత వర్షపాతం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం అంటే 24 గంటల వరకు కూడా పూర్తిగా 24 గంటల తర్వాత అయితే మాత్రం అంటే భారీ వర్షాలు పడతాయా, ఈ అల్పపీడనం అనేటువంటిది మరింత తీవ్రతరమైన అవుతున్న నేపథ్యంలో అవుతుందా, లేదంటే డైల్యూట్ అవుతుందా, లేదంటే 24 గంటల తర్వాత పూర్తి సమాచారం తెలుస్తుంది అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కానీ ఏదైనా కానీ ఒక మోస్తరు వర్షాలు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటాయనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక రైతులు పంటలు వేసి పంటలు చేతికొస్తున్నటువంటి తరుణంలో కొంత రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరిక అయితే మాత్రం ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది. సో రానున్నటువంటి 24 గంటల తర్వాత నుంచి ఒక అల్పపీడనం అనేటువంటిది బలపడితే మాత్రం ఒక 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయి అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇంకా చివరిగా అయితే మాత్రం ఉత్తర తెలంగాణకు అయితే
ఆరెంజ్ అలర్ట్ అయితే మాత్రం ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేసినట్లుగానే మనకు చెప్పాలి పర్వీన్. రైట్, థ్యాంక్ యూ తేజ. వైసీపీ హయాంలో మద్యంపై